హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమతి క్రియేషన్స్. ఇవాళ ముందుగా ఎగ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు చెప్తానండి. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక 6-7 మిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, తగినంత సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, 6 ఎగ్స్. ఒక గిన్నె తీసుకున్నానండి. గిన్నెలో 1 స్పూన్ ఆయిల్ వేసాను. అలానే ముందుగా చూపించినట్టు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కలిపి గిన్నెలో వేస్తున్నాను. ఇలా బాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ఒక్కొక్కటి విడివిడిగా అయిపోవాలన్నమాట. అప్పుడే ఆమ్లెట్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా ఎగ్స్ మొత్తం బాగా పగలగొట్టేసి పొట్టు పడకుండా చూసుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు ఇలా బాగా షేక్ చేయాలండి. అప్పుడు మనకి ఆమ్లెట్ బాగా పొంగుతుందన్నమాట. టేస్ట్ కూడా చాలా చాలా బాగా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ముందుగానే స్టవ్ ఆన్ చేసి పెట్టి పెనం వేడి చేశానండి. సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. మెల్లగా తిప్పుకోవాలండి, ఇరిగిపోకుండా. చూడండి ఎంత బాగా వచ్చిందో, అండి ఎంత బాగా పొంగిందో, పూరిలాగా పొంగింది. పోతుందండి, తీసేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.